వాళ్ళ ఫాదర్ నా బిజినెస్ల గురించి మాట్లాడింది లేకపోతే నా గురించి మాట్లాడింది అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఆయన ఇల్లీగల్ చేసుకున్నారో లీగల్ చేసుకున్నారో ఏం చేసుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అది అతని బిజినెస్, అతను సంపాదించుకున్నాడు. అతను ఏం చేసుకుంటున్నాడో దానికి సంరక్షించే పీపుల్ ఉంటారు, లేకపోతే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వాటి డ్యూటీ అది. నేనేం రెవెన్యూ ఆఫీసర్ని కాదు ఆయన అడిగినట్టు. కాకపోతే నా బిజినెస్ జోలికి వస్తున్నారు కాబట్టి నేను మాట్లాడా. నాకు బిడ్డ ఉన్నాడు, నాకు లైఫ్ స్టైల్ ఉంది. ఇవన్నీ రిస్క్ చేసి నేను వాళ్ళ ఫాదర్ మీద యుద్ధానికైతే వెళ్ళదలుచుకోలే. సో నేను క్విట్ అయ్యా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చారు, మంచిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి బేస్లెస్ ఎలిగేషన్ పట్టుకొని మీడియాకి ఎక్కాడు మళ్ళీ. ఇప్పుడు అరిచాడు సార్, సరే మగాడికి చూసే సాటి మగాడికి పాపం ఎంత ఆవేదన పొందాడో అనిపిస్తుంది. ఆవేదన పొందడానికి ఆయన ఉండాలి కదా. కేవలం స్టాండ్ తీసుకుంటేనా, కేవలం దానికా? ఇంటికి వచ్చావని ఒక్కసారే చెప్పావేంటి? ఈరోజు నేను చెప్తున్నా 2 సార్లు వచ్చారు ఏంటి? ఇప్పుడు నువ్వు ఉండగా రాలేదా ఒకసారి? అసలు ఇప్పుడు జగద్వజ మన బిడ్డతో ఆయన నా బర్త్డే పార్టీలో డాన్స్ వేస్తే రేపు ఏదో ఒక విధంగా మన బిడ్డకే పనికొస్తారు కదా అందరూ. పనికి వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ బయటకు వెళ్తే ఒక సర్కిల్ ఉంటుందిగా. దేనికంత రప్చర్ చేసుకొని ఇప్పుడు నిన్ను బిల్స్ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరూ నేను పర్సనల్ టార్గెట్ చేయనా? ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే చేస్తానా? మన అవసరంతో మనం ఇక్కడికి వచ్చాం. ఇన్ని కోట్ల మంది మనల్ని చూస్తున్నారంటే మన షిట్, మన న్యూ సెన్స్ వాళ్ళు చూస్తున్నారు. నీకు ఎవరి గురించైనా నేను మాట్లాడింది నచ్చకపోతే అది నాకు చెప్పు, అంతేగాని ఎవరు పడితే వాళ్ళని నాకు అంటగడితే కుదరదు. చండాలంగా ఉంది. అయినా నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, లేకపోతే ఆ జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసి నువ్వు చూపించుకుంటా, నువ్వేదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు మాడతావేంటి? ఏమన్నా ఉండాలి అసలు. అంత బురద జల్లేదు, అంత బురద. ఎన్ని పేజీలు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎంతమంది అరిసినా అక్కడ లేనిది పుట్టించలేరు అబ్బాయి.